మాకు బోర్ కొట్టిన ప్రతిసారి అయితే ఈ ప్లేస్ కి అయితే వచ్చేస్తాము. హాయ్ దిస్ ఇస్ సాలాత్రి. ఈ రోజు మేమైతే గుండ్రాలపల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ ప్లేస్ అడిపల్లికి దగ్గరగా ఉంటుంది. దీన్ని అడిపల్లి కూడా అని పిలుచుకుంటారు. మాకు బోర్ కొట్టిన ప్రతిసారి అయితే ఈ ప్లేస్ కి అయితే వచ్చేస్తాము. ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. ఈ మధ్య పడిన వర్షాలకి అయితే ఇక్కడ నీళ్ళు అయితే ఎక్కువ వచ్చినాయి. దాని కారణంగా అయితే ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగా అయితే ఉన్నాయి. దానికోసం అయితే ఈ రోజు అయితే వచ్చేసాం మనము. నిన్న రైతులు పడిన వర్షాలకి అయితే నీళ్ళు అయితే ఇంకా పెరిగినాయి, ఇంకా ఫోర్స్ గా అయితే పోతున్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు జలపాతం ఎంత బ్యూటిఫుల్ గా కనపడుతుందో. మన పీరియడ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. చాలా మంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా మంది అయితే ఇక్కడ మినీ తలకోన అని కూడా పిలుచుకుంటారు దీన్ని. ఇక్కడ పైన చూసుకోవచ్చు చింటూ బ్రో ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నారు వెదర్ ని. మీరు జలపాతంలో పోతున్న నీళ్ళ సౌండ్ కూడా వినండి ఒకసారి. నేను కూడా జలపాతంలో అయితే తడిసేసిన కొన్ని ఫొటోస్ కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నా. ఏమంటే ఈ జలపాతం దగ్గర అయితే చాలా జారుడుగా అయితే ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడైతే బాగా అయితే ఎంజాయ్ చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో మెయిన్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేము వెళ్ళబోయే లొకేషన్ వచ్చి గుడి పక్క నుంచి అయితే ఉంటుంది దావా. దావ నుంచి చక్కగా వెళ్ళాలా. అలా దావ నుంచి వస్తే ఈ లొకేషన్ కి అయితే చేరుకుంటాం మనము. లొకేషన్ దగ్గరికి వెళ్ళాలంటే మనం అయితే కొద్దిగా రిస్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిస్క్ చేయాల్సింది ఇంకో దావ కూడా ఉంది, అది లాంగ్ వస్తుంది, అట్ట తిరుక్కొని రాలా. ఇట్టయితే షార్ట్ కట్, అందుకని రిస్క్ అయితే చేస్తున్నాం మనము. అట్ట కింద మీద పడుతూ మేమైతే ఈ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయినా. ఇక్కడ చూసుకుంటే లొకేషన్ వేరే లెవెల్లో అయితే ఉంది. నీళ్లు నా కళ్ళ పడినా నేను గమ్మునుంటానా, నేనైతే ఈత ఆడేదానికైతే దిగేసా. నీళ్ళు అయితే చాలా అంటే చాలా చల్లగా అయితే ఉంటాయి. ఏమంటే నీళ్లు ఈ కళ్ళకు వస్తాయి కాబట్టి డౌన్ కి నాకైతే దొబ్బేస్తా ఉన్నాయి. నాతో పాటు కూడా సాయి అన్న జాయిన్ అయిపోయినాడు. మనమైతే నీళ్ళకి ఆపోజిట్ లో అయితే ఎదురు ఎదుగుతున్నాము. చాలా కష్టంగా ఉంది ఎదురు ఎదుగుతా అంటే. అయినా కూడా మేము కాళ్ళు చేతులు స్పీడ్ గా ఆడిస్తూ మేమైతే ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. నేను సాయి అన్న ఈత ఆడుకుంటూ ఇక్కడికి వచ్చేదానికి మాకు దోలు తీరిపోయింది. అయినా కూడా మేము గమ్మునుంటామా. పైన ఉండే తీగలను అయితే పట్టుకొని నేనైతే పైకి అయితే ఎక్కేస్తా ఉండా. ప్లీజ్ ఇలాంటి కోతి పనులు మాత్రం మీరు ఎప్పుడు ట్రై చేయొద్దండి, రిస్క్ లో పడతారు. చాలా కష్టంగా అయితే నేనైతే పైకి అయితే ఎక్కేసా. నేను ఇక్కడి నుంచి దూకుతాను అనమాట. ఎందుకంటే ఇక్కడ లోతు ఉంది, సెంటర్ లోనే దూకాలా, లేకపోతే ఎక్కడంటే అక్కడ దూకితే కాళ్ళు చేతులు ఎరిగే ఛాన్స్ ఉంది. మేమైతే ఇక్కడికి 1-10 సార్లు అయితే వచ్చినాం. ఎక్కడ లోతు ఉంది ఎక్కడ లోతు లేదు మనకైతే బాగా ఐడియా ఉంటుంది అనమాట. ఈ నీళ్ళల్లో దిగాలంటే బాగా ఈత వచ్చిన వాళ్ళే దిగాల. వచ్చి రాని వాళ్ళు దిగితే ఏమైనా జరగడానికి జరిగితే పోయా మోసం అంతే. ఈ రోజు ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇన్స్టా నుంచి చూస్తుంటే ఫాలో కూడా చేసుకోండి. సరే మళ్ళీ ఉంటాం మరి. టేక్ కేర్, బాయ్.